హలో సహోదరులారా, బాగున్నారా? ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు యేసు ప్రభు దేవుడు అనే విషయాన్ని ఎలాగా తెలుసుకోవటం, అసలు ఎలాగ దేవుడు ఒక ఉద్దేశం కూడా ఎలాగా, దేవుని ఒక ప్రణాళిక ఎలాగా, ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఏదైనా సరే ఆదికాండంలోకి వెళ్తే కానీ, మొదటకు వస్తే కానీ అంకీలైనా సరే ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే చివరికి రాలేదు. అయితే ఒక విషయం చెప్పాలంటే, ఆదిలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండును, అగాధ జలములపైన దేవునాత్మ అల్లాడుచున్నది అని ఉంది. మరి ఆయన మానవుని సృష్టించిన తర్వాత అక్కడికి సాతాను చీకటి శక్తులు కూడాను ఆయన దగ్గరికి వచ్చాయి. దేవుడు త్రోయబడితే వచ్చిందని సంగతి తెలుసు. ఆయన ఏదైతే వద్దనడో అవే మానవుడు చేశాడు. ఆ పండు తినవద్దంటే స్త్రీ చెప్పడం వలన అది తినేసిందే కాకుండా ఈ భర్తకు కూడా ఇచ్చేసింది. ఇది అసలు విషయం. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. ఆ పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే చెప్పిన మాట వినకపోవడమే పాపం. ఇదే విషయం మన జీవితంలో ఎక్కడెక్కడ జరుగుతుందో మీరు గమనించండి. ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్క ఊర్లో, దేశంలో, ప్రపంచంలో కష్టాలు ఎందుకు వస్తాయి అంటే చెప్పిన మాట వినకపోవడం. చెప్పిన మాట వినకపోవడం వల్లే కష్టాలు మనిషి ఎదుర్కొంటున్నాడు. ఏదేది వద్దంతంటే అదే చేస్తున్నాడు. అది అంటే ఒక దగ్గర ఏమైందంటే, పాము ఒక ఆయన్ని కరిసింది. వెంటనే ఏం చేశాడంటే ఆ కాలు చివరి మీద ఇలా బొరుగుతో అది గుణపంతో ఇలా కొట్టేశాడు. ఏం కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత ఆ మడిలో పొలంలో ఉండిపోయింది. అది జరిగింది శ్రీకాకుళంలో. అయితే ఏనైతే పోయింది కానీ మనిషి సావలేదు, బ్రతికాడు. మనిషి బ్రతికాడు. అయితే ఆయన తర్వాత చెప్పారు, పాము వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా అవుద్ది నాకని ఆయన చెప్పాడు. పాము కరిస్తే మందు ఇచ్చే వ్యక్తి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇది నీకు కరిసింది కదా, నీకు ఇసం రాలేదు, ఎందుకంటే నువ్వు మంచి పని చేసావన్నాడు. అక్కడ నువ్వు ఒక కత్తితో దాన్ని కట్ చేసినట్టు గుణపంతో కట్ చేసావు. దాని వలన నీవు సేవ్ అయ్యావు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడికి మళ్ళీ నువ్వు వెళ్ళబోకనేసాడు ఆయన. అయితే ఎందుకు వెళ్ళొద్దు అనేసాడు ఏంటని ఈయన కుదిరిపోయిన తర్వాత సరే మళ్ళీ వెళ్ళాడు, అటు సైడే వెళ్ళాడు. ఆయన చెప్పిన మాట వినలేదు వీడు, అటే వెళ్ళాడు. ఆయన ఎందుకు చెప్పారు పెద్దలు అనే విషయాన్ని వీళ్ళు గుర్తించుకోరుగా వెళ్ళాడు. అక్కడ అది ఏని కట్ చేసింది 3 రోజులు అయింది కదా, వెళ్ళాడు చూశాడు, అది వాసిపోయింది అంటే నీటిలో. అయ్యో నా ఏనికి అందం పోయింది, అందంగా ఉండాలి, నా ఏని ఇలా పెడితే ఎలా అంత అందంగా ఉంటుంది, ఏం లేదు కదా అని పెట్టాడు. వెంటనే చచ్చిపోయాడు. అప్పుడు అందరూ వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. చచ్చిపోయి ఆ పల్లి పాము కలిసింది ఏంటని అప్పుడు వైద్యుడు చెప్పాడు, ఆ ప్రాంతానికి నేను వెళ్ళవద్దన్నాను, అక్కడ పాము ఆయనకి కలిసింది, అక్కడే మళ్ళీ ఈయన ఏని పెట్టాడేమో అని చూశారు. చెక్ చేస్తే ఆయన చనిపోయిన దగ్గర ఆయన కాలు అంతకుముందు కట్ చేసింది, విషం దానిలో ఉంది, వీడు పెట్టి చనిపోయాడు అని చెప్పాడు. అందుకే వినకపోవడం వల్లే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇశ్రాయేలు జనాలు అక్కడ ఐగుప్తుల జనాల నుంచి, ఐగుప్తులో మొదట దేవుడే కదా, అది దేవుడు ఆత్మ మాట్లాడేది ఎవరు వినోలు కాదు. సరే ప్రవక్తలు వచ్చారు, కొంతమంది రాజులు. యాకోబు కూడా ఉన్న ఐగుప్తుల దేశంలో యాకోబు అక్కడ పరిపాలన చేశాడు. ఏసేపు కళ్ళకు అర్థాలు చెప్పి ఏసేపు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడాను ఎంతో సేవ చేశాడు. అన్నదమ్ములు ఈయన్ని అమ్మేశారు. కానీ అమ్మేసినా సరే దేవుడు ఏర్పాటు అనేది ఉంటుంది కొంతమందికి. మోసే గారిని కూడా దేవుడు ఏర్పాటే. ఈ ఏర్పాటు వల్లే దేవుని సువార్త మనుషుల్లోకి వెళ్తుంది మెయిన్. సరే జనాలు వినకపోయిన వాళ్ళకి చెప్పడానికే ఈ ఏర్పాటు. ఐగుప్తుల దేశంలో కూడాను ఫరోకి హృదయం కఠినపరిచాడు దేవుడు. కఠినపరిచి దేవుడి గురించి ప్రకటిస్తాడు ఆయన. ఈయన దేవుడు ఈయన ఇంకెవరో కాదని. యేసు తండ్రి గురండి. ఆ తండ్రి అంటే ఎవరు? యెహోవా, అల్లా, లేకపోతే ఎవరు? పూర్తిగా యేసుప్రభు ఎప్పుడు కూడాను నా తండ్రి అల్లాని, నా తండ్రి యెహోవా అని ఆయన చెప్పలేదు. జనాలు అక్కడ ఈయన తండ్రి యెహోవా అని పెట్టారు. యెహోవా వారు వేరేగా ఉన్నారు.
యేసు ప్రభు ఒక లైన్లోన అక్కడ మోసే గారు వచ్చారు, ఆయన ప్రవక్త, ఆయన్ను కూడాను ఎర్ర సముద్రం దాటిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన 10 ఆజ్ఞలు తెస్తే ఆయన మాట వినలేదు. ఆజ్ఞ అతిక్రమే పాపం. దూడపైన తెచ్చారు ఈజిప్ట్ నుంచి తెచ్చేసి డ్యాన్స్ చేసి విగ్రహాలను తెచ్చేశారు. ఇలాగా పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరి మాట ఎవరు వినలేదు. అలాగే వాళ్ళు విన్నారా? దేవుడి మాట వినాలంటాడు. మోసే గారు ఒక దగ్గర ఇంక అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు మంత్రాలతో పాములు చేస్తారు వాళ్ళు ఐగుప్తుల్లో. మా దేవుడే కరెక్ట్ అని మోసే గారు ఒక పాములు చేస్తారు. దేవుడు ఇస్రాయేలు కర్ర కింద పడేయమంటాడు. మోసే పడేస్తాడు. అయితే వాళ్ళ పాములని నేను మోసే పాము తినేస్తుంది. శబాస్, యేసు ప్రభు ఈయన, యెహోవా దేవుడు ఈయన అని ఆదిలో అలా మెయిన్. అయితే ఈ యెహోవా అని ఇవన్నీ పెట్టి రకరకాల యెహోవా వా అని ఇవన్నీ పెట్టేసి యెహోవా వీరని వాళ్ళు యేసు ప్రభు సరిగ్గా నామలు అవన్నీ పక్కన పెడతాం. సరే, ఆ దేవుడు ఏం చేశాడంటే అక్కడ అద్భుతాలు చేశాడు. అక్కడ ఈ పాము పడేయగానే కర్రలన్నీ మొత్తం ఆ పాములన్నీ తినేసింది. మోసేది గెలిచాడు మోసే. వాళ్ళు ఇంకన్నా నీ మాట వినం అని మోసే హృదయం కట్టినపరిచాడు. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల జనాలు విని మారుతారని. అప్పుడు ఐగుప్తుల్లో వారు వెళ్ళలేదు. వాళ్ళు అసలు వెళ్ళలేదు. సరే, మేము వినమంటారు. అయితే 7 రోజులు ఈ రక్తంగా మార్చేస్తాడు భూమి మీద ఇవన్నీ అని చెప్తాడు. అవునా అంటాడు. నువ్వు చేయలేవు అంటాడు. సముద్రాన్ని కూడా నువ్వు మోసే కర్రలు పెట్టగానే రక్తంగా మారిపోద్ది. నువ్వు అక్కడ చేసేవే కానీ ఇదిగో మా విగ్రహముల దగ్గర ఉన్నది నీ ఎట్టి పరిస్థితులు కూడాను ఇది నువ్వు చేయలేవు. ఇందులో చూడు, ఇవి ఒక మంత్రదానమే నీరు అంటే ఇది మాకు అమృతం, దేవుడి నీళ్ళు, ఇది అభిషేకం ఇవి అని చెప్పారు. ఆ చెంపు తీసి ఇలా వంపుతారు. వంపుకొని అందులో రక్తంగా మారిపోయింది. దేవుడు పెట్టాడు అలాగా. సముద్రం రక్తం అని ఊర్లు దేశాలన్నీ రక్తం అయిపోయింది. బాబు 7 రోజుల వరకు ఇలా చేస్తే మీరు చచ్చిపోతామని అంటారు వాళ్ళు. లేదు, వదిలేస్తాడు. వెంటనే మంచినీరుగా బతిమలుకుంటే మారుస్తాడు. మంచినీరుగా అయిపోద్ది. అప్పుడు అది ఈ యేసుపురు తండ్రి దేవుడని నమ్ముతాడు. తండ్రి అనగా పరిశుద్ధ ఆత్మ, భూమి నిరాకరణ ఆత్మ ఉన్నది కదా భూమి మీద, అదే పరిశుద్ధ ఆత్మ. దాని పేరు అల్లాని యెహోవా అని పేరు పక్కన పెడదాం. భూమి నిరాకరణ శూన్యంగా దేవుని ఆత్మ అల్లాడుచున్నది అదే తండ్రి. అంటే అందుకే తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండు అన్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండును పరిశుద్ధాత్మ అన్నాడు. సరే, పక్కన పెడదాం. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి సముద్రం మీద నుంచి తోడుకుని వచ్చేస్తారు అందరూ నన్ను. సరే, ఇశ్రాయేలు జనాన్ని ఇడిపించుకొస్తాడు వాళ్ళ దగ్గర బానిసరకం కొన్న వాళ్ళే. ఒక ఫరో అనేవాడు వినకపోవడమే. దేవుడిని మాట వినమని చెప్తాడు మోసే, వినకపోవడమే ఆజ్ఞాతిక్రమే పాపం. అదే పాపం. సరే, వినకపోయినా మోసే గారు అందరిని తీసుకుని వచ్చేసరికి సముద్రం దాటి రాగానే సముద్రం మధ్యలో వాళ్ళు వినలేదు కాబట్టి మొత్తం చచ్చిపోయారు ఫరో సంబంధించిన దాంట్లో. అందుకే వినకపోవడం వల్లే చాలామంది నష్టపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమమే. ఆదిలో ఆ పండు తిన్నప్పుడు కూడా ఆజ్ఞ అతిక్రమం చేసి స్త్రీ తిని పురుషుడికి ఇచ్చింది. ఆత్మీయ వస్త్రం పోయి శరీర దిగంబర్లు అయిపోయారు కాబట్టి చెట్టు దాగుని దేవుడు వచ్చేసరికి సిగ్గుపడిపోతున్నారు. ఎందుకు? ఆత్మీయ వస్త్రం అనేది పరిశుద్ధ వస్త్రం పోయింది. అందుకే దేవుడిని చూడలేరు. దేవుడిని మనం చూడలేదు. దేవుడికి మనకి మధ్యలోన అడ్డుగోడ. అదే పాపం. దేవుడు అంటే నన్ను మీరు ఎందుకు చూడలేకపోతారు జనాల అంటే, మీకు నాకు మధ్యలో పాపములు ఉన్నాయి, పాప క్షమాపణ పొందండి. అదే యోహాను గారి బాప్తిస్మం, అదే పాప క్షమాపణ నిమిత్తం. యేసుప్రభు రక్తంలో కడగబడాలి. ఇప్పుడు మన పాపములు వదిలిపెట్టాలి. అది దేవునికి స్తోత్రం. ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే దేవుడు కూడాను ప్రవక్తగా ఈ భూమి మీద పుట్టాడు. యేసుప్రభు ప్రవక్తగా కూడా వచ్చాడు. సమరశ్రీ కనబడ్డాడు కదా. రబ్బీ అన్నది ఆమె, నువ్వు బోధకుడు అన్నది. నీకు 5 భర్తలు అన్నాడు. ముందే చెప్పేది ఎక్కడ చెప్పే కానీ ఆవిడ కూడా రబ్బీ నువ్వు దేవుడు అని నమ్మేసింది. ఆవిడ అందరికీ సువార్త చెప్పింది. ఈయన ఒక ప్రవక్తగా వచ్చాడు. ఇలాంటి ప్రవక్తలు ఎందుకు ఉన్నారంటే దేవుని ఆత్మ దేవుని గురించి చెప్పినట్టు తగ్గిపోతారు. జనాలకు తెలియాలి కదా. కాబట్టి ప్రవక్తలు దేవుడు పుట్టించాడు. మోసే ఇలాగే యాజకులు, అలాగే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు, అలాగే ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ పగడాల ప్రవీణ్ గారు, ఇదంతా ఇప్పుడు వీళ్ళందరూ సేవకులే. వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటే. సాలెం రాజు గారు అంతా దేవుని ఏర్పాటు. కాబట్టి ఇప్పుడు పాస్టర్లు అందరూ ఎంత కష్టమైన ఏదైనాను సువార్త చేస్తున్నారు. మనుషులతోనే దేవుని సువార్త ఏర్పాటు, దేవుని ఏర్పాటు మన కోసం, మన రక్షణ కోసం జాలి గల దేవుడు. కాబట్టి ప్రవక్తల వల్లే మనకు సువార్త ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు కూడా ప్రవక్తగా వచ్చాడు. అక్కడ సమరశ్రీ చెప్పింది
దేవునికి వచ్చాడు, మనిషి కుమారుని వచ్చాడు, వేరే సంగతి. థ్యాంక్ యూ.